వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ వాళ్ళైతే బెండకాయ చారు లేదా పిండి చారు అని పిలుస్తారు. మీరు ఎలా పిలుస్తారు? సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. రొటీన్గా టమాటో చారు లేకపోతే అలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒక పెద్ద సైజు ఆనియన్, 3 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకునే వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా పచ్చివాసన పోయిన తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న బెండకాయలు వేసుకొని కొంచెం బెండకాయలకు ఉప్పు పట్టేలాగా కొంచెం సాల్ట్ వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద టమాటాలు కొంచెం లావుగా కట్ చేసుకునే వేసుకొని బాగా మగ్గించాలి. మీరు రుచికి సరిపడా చింతపండు పులుసు తీసుకొని ఆ చింతపండు పులుసు పోసుకొని ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బియ్యం పిండి తీసుకోవచ్చు. లమ్స్ లేకుండా మంచిగా కలుపుకొని చారులో పోసుకోవాలి. చింతపండు పులుసు కూడా బాగా మరిగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మన టేస్టీ చారు రెడీ. Share and subscribe to my channel.